దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుల, మరోసారి దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ధన్యత కొరకు దేవుని మనం స్తుతిద్దాం. ప్రతి దినము ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించడమో ప్రార్థించడమో మన జీవితంలో ఎప్పుడైతే ఉంటుందో దేవునితో ఉన్న సంబంధం మనకు పెరుగుతుంది. దేవుని ఆత్మ మనతో నడుస్తుంది. కాబట్టి దేవుని ఆత్మ మనలో ఉండి మనల్ని పరిశుద్ధులుగాను పవిత్రులుగా మారుస్తుంది. కాబట్టి ప్రతి దినము ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించి దేవుని వాక్యానుసారంగా మనం జీవించాలని దేవుని యొక్క ఉద్దేశమైంది. అందుకని భక్తులందరితో కూడా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మోషే తర్వాత యెహోషువతో కూడా దేవుడు అన్నాడు, ఈ వాక్యాన్ని ధ్యానించమన్నాడు, బోధించమన్నాడు. అలాగే చక్కగా నీ మార్గం వర్ధిల్లాలంటే ఈ వాక్యాన్ని ప్రతిదినం దివారాత్రులు ధ్యానించమన్నాడు. దేవుని వాక్యం ధ్యానించడం ద్వారా మనం ఎంతగానో మన ఆత్మీయ జీవితం ఎంతో ఆశీర్వదించబడుతుంది. అందువల్లనే మీకు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అందిస్తున్నాం. అయితే మోషేను ఇక్కడ మనం చూస్తే 105వ కీర్తనలో మనం చూస్తే 18, 19 వచనాలు మనం కనుక ధ్యానం చేస్తే, వారు సంఖ్యల చేత అతని కాలు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించెను. 105వ కీర్తనలో మనం 18, 19 వచనాలు మనం చూస్తున్నాం. వారు సంఖ్యల చేత అతని కాలు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించింది. ఎవరి గురించి ఇక్కడ రాయబడిందంటే యేసోబుని గురించి రాయబడింది. యేసోబుతో దేవుడు చిన్న వయసులోనే ఒక దర్శనాన్ని దేవుడు చూపించింది. అయితే ఆ దర్శనము ఆకాశంలో నక్షత్రాలు అలాగే సూర్యచంద్రులు తను నమస్కరించినట్లుగా, తన పన నిలబడితే తన అన్నదమ్ముల పనులన్నీ వచ్చి తన సాష్టాంగపడినట్లుగా ఆ దర్శనం చెప్పినప్పుడు అన్నదమ్ములకి తండ్రికి కూడా ఎంతగానో యేసోబు మీద కోపం వచ్చింది. అన్నదమ్ములు అతని ఐగుప్తీ దేశంలో అమ్మేశారు. ఐగుప్తీ దేశంలో అతడు ఎంతగానో బానిసగా కొనుగోబడ్డాడు. అన్యాయంగా అతడు చెరసాలలో వేయబడ్డాడు. ఆ చెరసాలలో ఉన్నప్పుడు రాయబడిన మాట అంటే వారు సంఖ్యల చేత అతని కాలు నొప్పించింది అంట. ఇనుము అతని ప్రాణమును బాధించింది. చూడండి, దేవుడు వాగ్దానం చేశాడు, దర్శనాన్ని చూపించాడు, అతని పట్ల ఉన్న ప్రణాళికను దేవుడు బయలుపరిచాడు. అయితే అతని యొక్క జీవితంలో జరిగిన సంఘటనలు మనం చూస్తే, అన్నదమ్ముల చేత అమ్మివేయబడ్డాడు, బానిసుడిగా అయ్యాడు ఐగుప్తీ దేశంలో. అంతేకాకుండా అన్యాయంగా పొతీఫరు భార్య అతని మీద నిందేసి చెరసాలను అతను పడేస్తే ఆ చెరసాల యొక్క సంఖ్యలను అతను నొప్పించింది, ఇనుము అతను బాధించింది అంట. ప్రియ సహోదర సహోదరి, చూడండి ఎటువంటి యొక్క శ్రమలో మరి యేసోబు ఎదుర్కొన్నాడో చూడండి. మరి ఎందుకు ఇలాంటి సమస్యలు వచ్చినాయి, ఎందుకు కష్టాలు వచ్చినాయి? దేవుని యొక్క దర్శనం చూస్తే అద్భుతమైన దర్శనము, కానీ అతనికి ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు యేసోబు ఏ ఒక్కరోజు కూడా ఏంటి నా పరిస్థితిలాగా అయిపోయింది ఎప్పుడు కూడా అనుకోలే. దేవుని ఎప్పుడు నిందించలేదు. దేవుడు ఏం చేయబోతున్నాడో అతనికి తెలుసు. ఆ శ్రమల్లో కష్టాల్లో దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. ఆయన ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆయన ఆ ఉద్దేశం నెరవేరాలంటే దేవునికి నిన్ను నీవు అప్పగించుకునే వ్యక్తిగా ఉండాలి. యేసోబు దేవునికి అప్పగించుకున్నాడు. దేవుడు ఏ విధంగా తన జీవితాన్ని మలుచుతున్నాడో, ఏ విధంగా అతను సిద్ధపరచాలో తాను దేవునికి అప్పగించుకున్నాడు. ఆయన ఒక రోజున ఒక సముద్ర తీరమున బీచ్లో చాలామంది అక్కడ వస్తూ పోతూ ఉంటారు. ఆ యొక్క ఒక రాయి ఎప్పటి నుంచో ఆ రాయి అలాగే ఉండిపోయింది. అయితే ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ రాయి కనిపించింది. ఆయనకి కనిపించినప్పుడు ఒక సుత్తి ఉలి తీసుకొని దాన్ని చెక్కటం ప్రారంభించాడంట. దాన్ని కొడుతుంటే రాయి అనుకుందంట, నేను 1000 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను, ఎంతోమంది వచ్చి వెళ్తున్నారు, కానీ ఇక్కడ ఏ ఒక్కరు కూడా నన్ను బాధ పెట్టలేదు. ఏంటి మనిషి ఇలాగా నన్ను కొడుతున్నాడు, ఇలాగ నన్ను చెక్కుతున్నా, ఇలాంటి దెబ్బలు తగులుతున్నాను అనుకుందంట. కానీ ఆ యొక్క సుత్తి ఉలి తీసుకొని కొడుతున్న ఆయన
దాన్ని చెక్కుతున్నాడు. ఆ చెక్కుతున్నప్పుడు దాంట్లో ఉన్న వేస్ట్ అంతా తీసేసి దానికి ఒక చక్కటి మరి ఆ యొక్క శిల్పాన్ని చెక్కినప్పుడు చాలా అందంగా మారిపోయింది. అది చాలా అందంగా మారిపోయింది. దానికి ఉన్న వేస్ట్ అంతా కొట్టేశాడు. ఆ దెబ్బలు ఎందుకంటే దాంట్లో ఉన్న వేస్టేజ్ అంతా పోవడానికి. అప్పుడు మంచి రూపం వచ్చింది దానికి. అది తీసుకొని వెళ్ళి అతడు ఎప్పుడైతే దానికి చక్కటి రూపం వచ్చిందో అది మ్యూజియంలో పెట్టడం జరిగింది. ఆ మ్యూజియంలో పెట్టినప్పుడు ఆ మ్యూజియంలో వచ్చిన ఆ యొక్క ఎంతోమంది ప్రతిదినం కూడా సందర్శించేవాళ్ళు, ఆయా దేశాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఆ శిల్పాన్ని చూసినప్పుడు ఎంతో ఆనందపడుతూ అందరూ దాని వైపు చూస్తూ దాన్ని సెల్ఫీలు దిగుతూ ఇంత అందమైనటువంటి యొక్క ఈ శిల్పాన్ని ఇంత రూపంగా ఎవరు చెక్కారు, ఇంత బాగుందని చెప్పేసి అందరూ కూడా దాన్ని చూడటం ప్రారంభించారు. అప్పటి వరకు కూడా దాన్ని అనుకోలేదంట. ఏ రోజు కూడా మనుషులు తను గుర్తించలేదు. కానీ అది చెక్కబడిన తర్వాత కొట్టబడి దాని యొక్క అది రూపం మారిన తర్వాత దాని యొక్క అందాన్ని మరి అది తీసుకొచ్చినటువంటి యొక్క సముద్ర తీరం నుంచి తీసుకొచ్చి ఎప్పుడైతే మరి అది తీసుకురాబడిందో, ఆ మ్యూజియంలో తీసుకురాబడిందో, ఎంతోమంది సందర్శిస్తూ ఎంతోమంది దాన్ని చూస్తుంటే అప్పుడు అర్థమైందంట దానికి, నన్ను కొట్టడం ఎంత మంచిదయ్యింది, నన్ను సరిదిద్దడం ఎంత మంచిదయ్యింది, నన్ను ఎలాగ మనుషులు చూస్తున్నారు, ఎలా గుర్తింపులోకి వచ్చానని. అవును ప్రియ సహోదరులారా, యేసోబు 13 సంవత్సరాలు ఎవరికి తెలియలా. అతడు బానిసగా అమ్మబడ్డాడు. అలా తర్వాత అన్యాయంగా చెరసాల వేయబడ్డాడు. అలాగే ఆ చెరసాల్లో ఉన్నప్పుడు ఆ యొక్క రాజు దగ్గర ఉన్న ఇద్దరు యొక్క పనులు ఆ యొక్క చెరసాల వేయబడినప్పుడు వారికి కలల భావం చెప్పాడు. ఒకడు చనిపోతాడని 3 రోజులు, ఇంకొకడేమో 3 రోజులు ఉద్యోగం వస్తుందని చెప్పాడు. ఆ ఉద్యోగం వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోమన్నాడు. రాజుకు ద్రాక్షారసం అందించే ఉద్యోగం వచ్చింది, వాడు 2 ఏళ్ళు మర్చిపోయాడు. కానీ దేవుడు మర్చిపోలేదు. ఆ దేశంలో ఫరోకి కల కలగ చేస్తే ఆ కలల భారం ఎవరు చెప్పలేకపోతే వాడికి అప్పుడు గుర్తొచ్చి యేసోబు ఉన్నాడని యేసోబుని పిలువటం జరిగింది. ఆ కలభావం చెప్పే కల్లా ఆ రాజు అంటాడు, ఇతని వల్లే దేవుని ఆత్మగల మనుషుని చూడగలమని. యేసోబుని ప్రధానమంత్రిగా చేయడం జరిగింది ఐగుప్తు దేశంలో. ఆ ఐగుప్తు దేశంలో ఆహారం పెట్టేవాడయ్యాడు. కరువు దినాల్లో దేవుడు నిలబెట్టాడు. తల్లిదండ్రులకు అన్నదమ్ములకు ఆహారం పెట్టేవాడిగా చేశాడు. ప్రియ సహోదర సహోదరి, కొన్నిసార్లు శ్రమలు, కష్టాలు, బాధలు మనల్ని నొప్పిస్తూ ఉంటాయి, బాధిస్తూ ఉంటాయి. భయపడాల్సిన అవసరం లేదు. తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు ఉన్నతమైన శిఖరాలు ఎక్కిస్తాడు ఆయన. అందుకేనంటున్నాడు, యెహోవా వాక్కు అతన్ని పరిశోధించను, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు. యెహోవా యొక్క వాక్కు అతను పరిశోధించింది. దేవుడు వాగ్దానం చేశాడు, దేవుడు పరిశోధిస్తున్నాడు. సమయం వచ్చింది. దేవుడు యేసోబుని ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రిగా చేశాడు. దేవుడు శిల్పకారి. ఆయన మనల్ని అందంగా ఆయన స్వరూపంలోకి ఆయన మార్చే దేవుడు అయి ఉన్నాడు. నువ్వు దేవునికి అప్పగించుకున్నప్పుడు ఆయన స్వరూపులకు మనం మారుస్తాడు. ఆయన బిడ్డగా మనం మారుస్తాడు. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, శ్రమలు, కష్టాలు వచ్చినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు కొన్నిసార్లు ఎలా చేసేది మన మేలు కోసమే, మన యొక్క ఆశీర్వాదాల కోసమే, అనేకులకు దీవెనకరంగా దేవుడు మనం చేస్తాడు. కృప దేవుడు ఇచ్చిన ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, గొప్ప దేవ, ఈ వాక్యాన్ని వింటున్నా మా ప్రియ సహోదరి సహోదరులందరినీ కూడా దర్శించండి, దీవించు అయినా. నువ్వు శిల్పకారివి నాయనా, నీ చేతుల్లో మమ్మల్ని అప్పగించుకున్నప్పుడు మమ్మల్ని ఒక ఉన్నతమైనటువంటి రీతిలో మమ్మల్ని ఆశీర్వాదకరంగా చేసే దేవుడు నీవే. సమస్తం చేయగలవాడు నీవే నాయనా. నీ దీవెనలు, నీ ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ శ్రేష్టమైన సందేశం మీకు దీవెనకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.